తాగినోడు సంఘ పెద్ద అవుతాడా? మీరు ఒకసారి ఆలోచించారు. తాగినోడు సంఘ పెద్ద అవుతాడా? దుష్ట కార్యాలు చేసేవాడు సంఘ పెద్ద అవుతాడా? అపవిత్రమైన పనులు చేసేవాడు సంఘ పెద్ద అవుతాడా? ఏ సంఘము? దేవుని సంఘంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి కదా. తాగుబోతులకు స్థానం లేదు, వ్యభిచారులకు స్థానం లేదు. దేవుని పాదాలు పట్టుకొని ఆయన గోజాడితే వారికి దేవుడు పాపానికి క్షమాపణ ఇస్తాడు. వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టి దేవుని సంఘంలో వాళ్ళు ఒక సభ్యులుగా ఉండవచ్చు. నేనేం చెప్తున్నా తెలుసా? ఆ సంఘాన్ని ఆయన రక్తం చేత మనం కొన్నాడు. ఆయన విలువైన రక్తం చేత మనం కొనబడిన విశ్వాసులమై ఉన్నాం. మీరు ఇప్పుడు చదవండి ఇక్కడ